హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి ఐడియాతో వచ్చేసానండి. సో మరి ఈరోజు అయితే మనం గ్రోసరీ బ్యాగ్, ఇక వేస్ట్గా ఉన్న బ్లౌజ్ క్లాత్, ఇక మన దగ్గర గోధుమ పిండి ప్యాకెట్స్ అవి ఉంటాయి కదండి. ఈ మూడు యూజ్ చేసి మనం ఈరోజు ఒక అద్భుతమైన బ్యాగ్ అనేది రెడీ చేద్దాం. మరి ఈ బ్యాగ్ అయితే అండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది. సో మరి మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఈ అందమైన బ్యాగ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా అయితే అండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్గా ఈ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. 2 పీసెస్ తీసుకున్నాను. ఈచ్ పీస్ వచ్చి 16 ఇంచెస్ ఇంటూ 16, అంటే విడ్త్ లెంగ్త్ రెండు 16 ఇంచెస్తో కట్ చేసి పెట్టుకున్నాను. సో మరి ఇదే మెజర్మెంట్స్తో మనము క్యాన్వాస్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అంటే గ్రోసరీ బ్యాగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ప్లస్ ఆటా కవర్ రెండింటిని మనం కట్ చేసి సేమ్ మెజర్మెంట్స్తో పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే మనం 3 పీసెస్ అనేవి యూజ్ చేస్తున్నామండి ఒక్కొక్క దానికి. సో ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే పైనుంచి మనము 6.5 ఇంచెస్కి ఒక లైన్ అనేది గీసుకోవాలి. సో ఆ తర్వాత ఇటు సైడ్ 6.5 ఇంచెస్తో మార్కింగ్ చేసుకున్నామంటే సెంటర్లో వచ్చి 3 ఇంచెస్ విడ్త్ అనేది మిగులుతుందండి. అక్కడ నుంచి మనం పైకి ఇలా లైన్స్ గీసుకుంటే అక్కడ మనకి హ్యాండిల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. దానికోసం మనము కార్నర్లో 1.5 ఇంచ్గా పెట్టుకుంటామండి. మనము బ్లౌజెస్కి పెడుతూ ఉంటాం చూసావా ఆర్మ్ హోల్ దగ్గర, అదే విధంగా ఇక్కడ కూడా మనం 1.5 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మనం కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి నేను ఇక్కడైతే అండి ఒక బౌల్ అనేది తీసుకున్నాను. ఆ బౌల్తో మనము ఈ ఆర్క్ షేప్ అనేది ఇచ్చామంటే చాలా నీట్గా ఉంటుంది. అందుకోసం నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అలానే కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ సమానంగా రావాలి కాబట్టి నేను ఈ విధంగా బౌల్ యూజ్ చేసి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక 2 సైడ్లు మనము మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ అనేది డ్రా చేసి పెట్టేసుకున్నాం. సో ఇదే విధంగా మనము ఆ కవర్ని ప్లస్ గ్రోసరీ బ్యాగ్ క్లాత్ ఉంటుంది కదండి, రెండింటిని సేమ్ ఇదే షేప్లో మనం కట్ చేసుకోవాలి. సో కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ యూజర్స్ కూడా ఉన్నారంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ విధంగా 3 పీసెస్ నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 పీసెస్ని మనం స్టిచ్ చేయాలి. దానికోసం మధ్యలో కవర్ పెట్టేసి కిందేమో గ్రోసరీ బ్యాగ్ లైనింగ్ లాగా వేసుకోవాలి. ఇక పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి, అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత కవర్, దాని తర్వాత గ్రోసరీ బ్యాగ్ ఫ్యాబ్రిక్. సో ఈ 3 పెట్టేసి మనం అటాచ్ అనేది చేసుకుందామండి. ముందు జరిగిపోకుండా పినప్ చేసుకొని మొత్తం చుట్టూరు ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ రెడీ అయిపోయాయి. సో ఇక్కడైతే నేను ఆటా కవర్ స్టిఫ్నెస్ కోసం అని యూజ్ చేస్తున్నానండి. సో మరి వేస్ట్గా ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత పైన అటాచ్ అనేది చేసుకోవాలండి 2 పీసెస్ని. సో ఈ విధంగా షోల్డర్ అటాచ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పీస్ మనం ఒక కాటన్ది లైనింగ్గా మనం తీసుకోవాలి. సో ఆ 3 పీసెస్ కాకుండా సపరేట్గా ఒక పీస్ అనేది తీసుకొని దాన్ని కూడా ఇదే విధంగా షోల్డర్ అటాచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి ఆ షోల్డర్ దగ్గర ఉంది కదండి ఆర్క్ షేప్, అక్కడ 2 సైడ్లు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్. ఇక సైడ్స్ ఎండ్ అనేది స్టిచ్ వేసుకోకూడదండి, ఊరికే హ్యాండిల్ దగ్గర మాత్రం ఈ విధంగా 2 సైడ్లు ఆర్క్ షేప్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక స్టిచ్ వేసాక మనం సైడ్లో కట్స్ అనేవి పెట్టుకొని రివర్స్ అనేది చేయాలి. ఈ విధంగా రివర్స్ చేయడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదండి, చాలా సులువుగా ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. సో రివర్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మనం రివర్స్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే చిన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో నుంచి మొత్తం మనం రివర్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేశాక మనం ఒకసారి టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం 2 సైడ్లు. అలా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. చూసారు కదండి, వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ విధంగా తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీస్ ఒక సైడు, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీస్ అటు సైడు ఈ విధంగా సపరేట్ చేసుకొని బాగా నీట్గా పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం కార్నర్స్లో బోటం కావాలి కదండి మనకి బ్యాగ్కి, దానికోసం 2.5 ఇంచెస్తో మనం స్క్వేర్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇదే విధంగా 4 కార్నర్స్లో చేసుకోవాలండి. 2 కార్నర్స్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక 2 కార్నర్స్ వచ్చి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా కార్నర్స్ని మార్క్ చేశాక కట్ చేసుకున్నాక మనం
పైనుంచి కింద వరకు సైడ్ స్టిచ్ అనేది ఫస్ట్ వేసేసుకుందాం. ఇక తర్వాత బాటమ్ స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా, లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలండి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫుల్గా స్టిచ్ వేసాక సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం గ్యాప్ వదిలేసి ఒక సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం బ్యాగ్ అనేది రివర్స్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఒక సైడ్ స్ట్రైట్గా ఫుల్గా వేసేయాలి, ఇంకొక సైడ్ అయితే కొంచెం గ్యాప్ వదిలేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా. సైడ్ స్టిచెస్ వేసుకోవాలి, గ్యాప్ వదిలేసి, ఇక బాటమ్ కూడా సపరేట్గా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కార్నర్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది వస్తుంది. ఇక్కడైతే మనం 4.5 వరకు వస్తుందండి, ఎందుకంటే ఫస్ట్ సైడ్లో స్టిచ్ అనేది పోతుంది కాబట్టి. చూసారు కదా, మొత్తం నేను అటాచ్ అయితే చేసేసాను. ఇక ఆ గ్యాప్లోంచి మనం బ్యాగ్ని రివర్స్ అయితే చేసేసుకుందాం. ఇక అంతే అండి, మనకి సింగిల్ హ్యాండిల్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ బ్యాగ్ మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీంట్లో పువ్వులు అవి పెట్టుకొని వెళ్ళచ్చు, లేదంటే పక్కన ఉన్న చిన్న షాపులకు వెళ్ళినప్పుడు మిల్క్ అవి తేడానికి కూడా ఈ బాస్కెట్ని యూజ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, అప్పట్లో బుట్టలు ఈ విధంగా ఇదే షేప్లో ఉండేవి. సేమ్ అదే షేప్లో మనం ఫ్యాబ్రిక్ బాస్కెట్ అనేది రెడీ చేసేసాం. మరి మీకు కానీ ఈ బ్యాగ్ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా మీ కమెంట్ కూడా ఇచ్చారంటే బాగుంటుంది. ఇక నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.